ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తే మా పిల్లలు కంపల్సరీ బతుకుతారు, నడుస్తారు. ప్లీజ్ హెల్ప్ మీ. పాపకి ఈ SMA డిసీజ్ ఉందని మీకు ఎప్పుడు తెలిసిందట? 2021లో తెలిసింది. పాప బాగానే నడిచింది, బాగానే ఉంది 3 సంవత్సరాల వరకు. 3 సంవత్సరాల తర్వాత బాబు పుట్టిన తర్వాత పాప డిసిజన్ బయటపడ్డది. ఇద్దరికి ఇప్పుడు SMA ప్రాబ్లం ఉంది. ఒక్కరికి 16 కోట్ల ఇంజెక్షన్ వేయాలి అని చెప్పారు. అది పెట్టలేం, ఇది పెట్టలేం. ఫస్ట్ అసలు ట్రీట్మెంట్ లేదన్నారు. ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చినా మాకు సంతోషం లేదు. ఈ ఏరియాస్లో పొలిటీషియన్స్ కానీ MLAs కానీ ఎవరైనా రియాక్ట్ అయ్యారా? రియాక్ట్ అయ్యారు, వెళ్ళాం, వచ్చాం, కానీ మళ్ళీ తర్వాత ఏం సపోర్ట్ లేదు. ఇప్పటికి 10-15 లక్షల వరకు ఖర్చు పెట్టాం పిల్లలు ఇద్దరికి కలిపి. పరిస్థితి మా పాపకు చదువు అంటే బాగా ఇష్టం. ఎందుకు నేను అందరి తీరు ఎందుకు ఉంటలేనంటే తల్లిగా నేను చెప్పలేకపోతాను. అందరూ ఉన్నాం కదా, మేము అందరం ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా మీకు అండగా నిలబడతారు. ధైర్యంగా ఉండండి అక్క. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరు పిల్లలను కూడా మేము కాపాడి మీ చేతుల్లో పెడతాం. అన్నయ్య లాంటి వాళ్ళందరూ అన్నయ్య వాళ్ళు ముందుకు వచ్చి ఇంకా ఇట్లా ముందుకు తీసుకెళ్తేనే మా పిల్లలకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా స్టార్ట్ అయితే మా పిల్లలు మా కళ్ళ ముందు బతుకుతారు. ప్రజలు సహాయం చేస్తారు కానీ గవర్నమెంట్ అయితే ఇప్పటి వరకు సహాయం చేయలేదు. ఇప్పటికైనా మా ఊరు ఎమ్మెల్యే CM గారు తలుచుకుంటే అవ్వందంటూ ఏమి లేదు. ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం చేసి మా పిల్లలకు ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు చూస్తే మీకు చాలా అంటే చాలా రుణపడి ఉంటాను. ప్రతి ఒక్క తల్లికి నేను పడే ఆవేదన అర్థమయ్యే ఉంటుంది. మామూలుగా పిల్లలు జ్వరం వచ్చి సిక్ అయి ఉంటేనే ఏ తల్లికైనా ఎంత బాధ ఉంటుందో మీకు అందరికి తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. అలాంటి మా ఇద్దరు పిల్లలకి ఈ పరిస్థితి, నేనైతే అసలు పడుకోను, అసలు ఏడవనంటూ రోజు లేదు. ప్రతి ఒక్కరు కూడా అందరికీ షేర్ చేయండి. సహస్ర మహావీర్ గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోవాలి. అలాగే ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మీకు సహస్ర మహావీర్కి ఒక QR కోడ్ ఉంది, మెలాప్ ఫౌండేషన్ వాళ్ళది. సో ఆ QR కోడ్ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను.